హాయ్ అండి. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ మీతో నేను షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, కామెడీగా కూడా ఉంటుంది. సో, వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో, ఇక్కడైతే మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. అండ్ మా వారికేమో వెల్లుల్లిపాయలు ఒలిచేయమని చెప్పేసి ఇచ్చేసాననమాట. నేనేమో ఎండు కొబ్బరి ఉంటే అది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. కొబ్బరి కారం ప్రిపేర్ చేయాలి. అలాగే కొబ్బరి పొడి కూడా ప్రిపేర్ చేయాలి అందుకని. ఈరోజైతే చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ చేస్తున్నానండి. దానికోసమే చిక్కుడుకాయలని బాయిలింగ్కి పెట్టేశానమాట. రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇందులో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా నేను సపరేట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో, చూస్తున్నారు కదా, రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే గుడ్డు ఫ్రై, గుడ్డు ఉక్కిరి ఏవో అంటుంటారు కదా, డిఫరెంట్గా చెప్తుంటారు కదా. సో, ఎగ్ ఫ్రై అని చెప్తున్నాను నేనైతే. రాగి సంగటి కోసం రైస్ పెట్టేశాను. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. రెసిపీస్ అన్నీ ఫుల్ అంతా చూపించట్లేదండి. ఫుల్ చూపించాను అనుకోండి మీకు వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. రాగి సంగటి కోసం రాగి పిండి పట్టేశాను, కొబ్బరి కారం చేసేసాను. చిక్కుడుకాయ ఫ్రై కోసం ఇవన్నీ నేను రెసిపీస్ సపరేట్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు చెక్ చేయండి. రాగి సంగటి కూడా చాలామంది అడిగారండి ఫుల్ వీడియో చూపించండి అని. సో, అందుకే అదైతే సపరేట్గా అప్లోడ్ చేస్తాను. మీరు చెక్ చేయండి, ఓకేనా? సో, ఇక్కడైతే గుడ్డు ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ సంగటి కూడా ప్రిపేర్ చేసేసానండి. ముద్దలు తయారు చేస్తాను అనమాట. వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా అబ్బాయి అండ్ మా వారు కర్రీస్ అవి తీసుకొస్తున్నారనమాట. ఇక్కడికి హాల్లో కూర్చొని తింటాము. సంగటితో చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ బెండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఇది కూడా అప్లోడ్ చేస్తాను సపరేట్గా. దోశతో కానీ చపాతీ, పూరి, బోండాలతో దేంతో అయినా ఈ చట్నీ సూపర్ ఉంటుంది. పచ్చడి అయితే ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దోశలకైతే పర్సనల్గా నేనైతే ఆ చట్నీస్ అవి ఏమీ ప్రిపేర్ చేయనండి ఇంట్లోకి. మ్యాక్సిమం చాలా వరకు ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తాను. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో, లంచ్ టైం అయిపోయింది కదా. మేమైతే రాగి సంగటి, పచ్చడి, నెయ్యి, చిక్కుడుకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై తినేస్తాం అనమాట. మీరు కూడా వచ్చేయండి లంచ్కి. సో, ఈరోజు మార్నింగ్ అయితే టోటల్గా కలిపి ఒక 1 వీక్ బట్టలు మొత్తం ఈరోజు ఉతికేసానండి. అవన్నీ ఇంకా అంటే లంచ్ చేసిన తర్వాత స్టాండ్ మీద ఆరవేస్తున్నాను అనమాట. త్వరగా ఆరిపోతాయని బట్టలు. పైన తాడు మీద సరిపోలేదనమాట ఇంకా. అందుకని స్టాండ్ తీసుకొచ్చేసాను బయటికి. సో, ఆ వర్క్లో ఉన్నాను. సో, గిన్నెలన్నీ చూసారు కదండి. బట్టలు ఆరబెట్టిన తర్వాత ఆ గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. ఆ తర్వాత మా అబ్బాయి క్రికెట్ ఆడదాం, కిందకి వెళ్దాం అని చెప్పాడు. సో, కిందకి వెళ్తే ఎక్కడ పడిపోతాడో, ఎక్కడైనా తగిలించేసుకుంటాడో నాకు భయం అనమాట. సో, అందుకని ఇక్కడే బాల్ ఆడదాం అని చెప్పేసి వాడిని కొంచెం డైవర్ట్ చేశాను. డైవర్ట్ చేసేసి ఇలా ఆడుకుంటున్నాం అనమాట. సో, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. కొంచెం ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ చేసేసుకుందాం అని చెప్పేసి కూర్చొని మొబైల్ చూసుకుంటున్నానండి. సో, వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. మనం చిన్నప్పుడు గుర్తుందా, మీరు ఎప్పుడైనా ఆడుకున్నారు ఇలాగా? అంటే ఉప్పని ఆడుకునే వాళ్ళం కదా, ఇలా ఎత్తుకునే వాళ్ళు. సో, వీళ్ళు అదే చేస్తున్నారనమాట. సో, మళ్ళీ రండి, నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళమని మళ్ళీ రమ్మని చెప్పాను. సో, ఆ ఉప్పు ఆట అయిపోయింది. తర్వాత చూడండి, ఇప్పుడు నాటు సాంగ్ మీద డ్యాన్స్ అంట. నాకు ఇప్పుడే ఈ వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాటు సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట ఇద్దరు. కామెడీగా ఉంటుంది చూడండి. సో, అలా ఆడుతూ పాడుతూ ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, ఈ వీడియో వచ్చేసి December 31 అండి. సో, ఆ రోజు ఇంకా కలర్స్ తీసుకుందామని బయటకు వెళ్దాం అనుకున్నాము. సో, దానికోసమే నేను రెడీ అయ్యాను. బాయ్ చెప్తున్నాను.
సో ఇక్కడ కలర్స్ తీసుకోవడానికైతే వచ్చేసామండి. సో ఇక్కడ స్వస్తిక్ అవి చూస్తున్నారు కదా! ఇవన్నీ అయితే పెట్టేసి మనం ముగ్గు వేసామనుకోండి పైన ప్రింట్ బాగా వస్తుంది కదా! నీట్‌గా వస్తుంది. మా అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్నదైతే పెద్దది కదా! అది ₹25 అంట. చిన్నవి ఇంక అడగలేదండి. అంటే అవసరం లేదులే ఎందుకులే అని. అంటే మేముండే ఫ్లాట్‌కి మాకు ఆపోజిట్ వాళ్ళకి పెద్ద ప్లేస్ ఉండదు. తక్కువ ఉంటది. వాళ్ళు ముగ్గు పెట్టారంటే మనం ముగ్గు పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ ఉంటదనమాట. సో ఇవన్నీ ఇంకెందుకులే అని చెప్పేసి నేను వదిలేసాను. లైట్ తీసుకున్నాను. ఓన్లీ కలర్స్ వరకే తీసుకొచ్చాము. సో కలర్స్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ చికెన్ చీకులు కనిపించాయండి. అక్కడ అవి తీసుకొని తినేసాము. తినేసి హ్యాపీగా ఇంటికెళ్ళిపోయామనమాట. సో ఇదండి ఈరోజు మా డే అయితే ఇలా గడిచింది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్. టాటా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?